కళ్యాణదుర్గం ఈ స్టాంప్ స్కామ్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ నుంచి నిందితుడు ఎర్రప్ప 15,850 ఈ స్టాంపులు కొనుగోలు చేసినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే 100 రూపాయల స్టాంపులను లక్షల రూపాయలకు అమ్ముతున్న ఎర్రప్ప దగ్గర 2024 ఫిబ్రవరి నుంచి ఎలాంటి రికార్డు లేదంటున్నారు. అయితే ఈ స్టాంప్ స్కామ్ కేసు అనంతపురం 2 టౌన్ పిఎస్ నుంచి ఇప్పుడు కళ్యాణదుర్గం 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి బదిలీ అయింది. దాంతో అనంతపురం పోలీసుల అదుపులో ఉన్న నిందితుల్ని కళ్యాణదుర్గంకు తరలించారు. ఎర్రప్ప, మోహన్ తో పాటుగా మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఎర్రప్ప జారీ చేసిన ఈ స్టాంపులు ప్రభుత్వానికి జమైన నగదులో పెద్ద ఎత్తున తేడాలున్నట్టుగా గుర్తించారు. అలాగే నిందితుల నుంచి కీలక సమాచారాన్ని కూడా రాబట్టారు. ఇటు కళ్యాణదుర్గం ఈ స్టాంప్ కుంభకోణంపై ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. నకిలీ ఈ స్టాంపులపై విచారణకు ఆదేశించారు మంత్రి అనగాని సత్యప్రసాద్. రాష్ట్రమంతా కూడా ఈ స్టాంపుల జారీ ప్రక్రియను పరిశీలించాలని రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ, డీఐజీకి సూచించారు. మరొకసారి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నకిలీ ఈ స్టాంపులు తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి అనగాని. నకిలీ ఈ స్టాంపులకు సంబంధించి ప్రభుత్వం కూడా చర్యలకు ఉపక్రమించినట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, కళ్యాణదుర్గం ఈ స్టాంపు కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నెల 22వ తారీఖున ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ అనంతపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తమకు సంబంధించినటువంటి ఈ స్టాంపులు ట్యాంపరింగ్ అయ్యాయంటూ కూడా అనంతపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేయడంతో ఆ కేసులో ఉన్నటువంటి బోయా ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు ఎవరైతే ఉన్నారో కళ్యాణదుర్గంలో మీసేవ నిర్వాహకుడు, అతనితో పాటు మోహన్, మరొక ఇద్దరిని కూడా పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్న పరిస్థితి. అయితే మొత్తం పెద్ద ఎత్తున కోట్లు కొల్లగొట్టాడంటూ కూడా ఇప్పటికే విచారణలో కొంత సమాచారం కూడా రాబట్టడం జరిగింది. దాదాపు 13,000 ఈ స్టాంప్ పేపర్లను మీసేవ బాబు విక్రయిస్తే అందులో ఎన్ని ట్యాంపరింగ్ గురయ్యాయి, ఎన్ని నిజంగా విక్రయించాడనే దానిపై కూడా పోలీసులు అయితే మొత్తం విచారణ జరుపుతున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఈ కేసు సంచలనం సృష్టించిందని చెప్పుకోవాలి. మరోవైపు కళ్యాణదుర్గం ఈ స్టాంపు కుంభకోణం అయితే మాత్రం పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. మీసేవ బాబు ఎవరైతే ఉన్నారో అతను కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు దగ్గరే ఉంటాడు. టీడీపీ కార్యకర్త అంటూ ముఖ్యంగా ఈ కుంభకోణంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు వెనుక ఉన్నారంటూ కూడా అటు వైసీపీ నాయకుడు తలారంగే విమర్శిస్తుంటే 2019 నుంచి కూడా మీసేవ బాబు ఈ స్టాంపులు అమ్మటం, అదేవిధంగా నాన్ జ్యుడిషియల్ స్టాంపులు కూడా విక్రయిస్తున్నాడు. కాబట్టి దీని వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందంటూ అటు టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కూడా విమర్శిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఈ కేసుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా సంచలనం రేకెత్తించిన నేపథ్యంలో ఇటు మంత్రి సత్యప్రసాద్ కూడా దీనిపై లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ స్టాంపులు ఎవరెవరైతే అమ్ముతున్నారో వారిపై పరిశీలించాలంటూ కూడా ఇప్పటికే ఐజీ, డీఐజీ స్థాయి అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. మీసేవ బాబు విక్రయించినటువంటి ఈ స్టాంపు పేపర్లు ఏవైతే ఉన్నాయో వాటికి, అదేవిధంగా ప్రభుత్వ ఖజానాలో జమ అయినటువంటి నగదుకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి, తేడాలు ఉన్నాయట్లుగా అటు పోలీసులు గారు గుర్తించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ స్కామ్ జరిగి ఉంటుంది. దీని వెనక ఎవరెవరు ఉన్నారనే దానిపై ఇప్పటికే పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. మరికొన్ని రోజులు ఆలస్యం అయితే ఇంకా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పటికే దాదాపు 4-5 రోజులు దీనిపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరలోనే ఈ కేసుకు ఒక కంక్లూజన్ అయితే మాత్రం పోలీసులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇవాళ రేపట్లో ఖచ్చితంగా దీనిపై పోలీసులు ఒక మీడియా సమావేశం కూడా పెట్టి కళ్యాణదుర్గం ఈ స్టాంపు కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు చేశాం, ఏం చేశారు, దీనిపై పూర్తి విచారణ వివరాలన్నీ కూడా మీడియాకి తెలియజేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.